నమస్తే అండి. వెల్కమ్ టు మనీస్ క్రియేటివ్ గార్డెన్. చక్కగా అన్ని పూలు గార్డెన్ నిండా పూలే కనిపిస్తున్నాయండి. మార్నింగ్ గ్లోరీలు చూడండి, ఈ కలర్ ఎంత బాగున్నాయో. గన్నేరులు అలానే అన్నీ ఇప్పుడు వర్షాలకి చిగుర్లు వచ్చి చక్కగా అసలు చెట్లు నిండా పూలేనండి. తర్వాత చెప్పాల్సింది ఈ వేస్ట్ డబ్బాలు అని చెప్పి ఈ ఆయిల్ క్యాన్స్లో నేను ఈ ఆయిల్ టిన్స్ అండి ఇనపై డబ్బాల్లో పెట్టాను. ఈ వాటరింగ్ 3 years అయింది నేను పెట్టి. బాగానే ఉన్నాయి, దీంట్లో గ్రోత్ బాగుంది, అంతా బాగుంది, కానీ డబ్బాలు పాడవుతున్నాయి. కానీ ఈ డబ్బాలు చేయడానికి నేను ఎంత శ్రమ పడ్డానంటే డబ్బాలన్నీ కొట్టి పైన అంతా ఓపెన్ చేయడానికి దాన్ని అంతా కొట్టి తర్వాత కలర్ వేసి దాన్ని క్లీన్ చేయటం చాలా టైం పడుతుంది. కలర్ వేసి చాలా శ్రమ పడాలి. అలా దగ్గర నేను ఒక 40 డబ్బాల వరకు, 40 పైనే ఉంటాయో డబ్బాలు చేశానప్పుడు. ఇప్పుడు ఒక్కొక్క డబ్బా పాడైపోతుంది. దానికంటే ఇంత శ్రమ పడేదానికంటే ప్లాస్టిక్ డబ్బాలే యూజ్ చేయండి. ఈ డబ్బాలు నా దృష్టిలో అయితే వేస్ట్ అనిపిస్తుంది. అంటే ఇంత శ్రమ పడిన తర్వాత ఇవి ఉండవు కదా, 2-3 years అంతకంటే ఎక్కువ ఉండవు, పాడైపోతాయి. అందులో లాస్ట్ ఉప్పు నీళ్ళకి కొంత ఎక్కువ పాడైనవి. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే అన్నీ ఫ్లవరింగ్ వచ్చిందండి మొత్తం. ఈ సైడు ఇవి చాలా వచ్చాయి. ఈ ఎల్లో పియర్ టమాటానండి, ఇంకా రెడీ అవ్వలేదు. బీరకాయ అండి, ఈ బీరకాయలు కోసి విసుగొచ్చింది. ఎక్కువ పాదులు కూడా పెట్టలేదు, అయినా కూడా చాలా వచ్చాయండి ఈసారి. వెంటనే కోయిపోతేనేమో ముదిరిపోతున్నాయి. బీరకాయలు, దొండకాయలు, దొండపాదు 2 పెట్టానా, రెండింటికి కూడా చాలా బాగా కాస్తున్నాయి. అసలు చెప్పాల్సింది మీకు, దొండపాదు అవి దొండకాయలాగా ఉన్నాయి ఏంటని అన్నాను కదా. మ్యాక్సిమం సీడ్తో అయితే బాగా రాదండి దొండ, వేరుది కానీ కటింగ్ కానీ పెడితేనే. ఆ సీడ్తో పెట్టింది నేను మోసపోయాను. నేను అవి కాకులు తెచ్చినాయి విత్తనాలు, పిచ్చి దొండండి. ఇంతకీ అది ఎంత ఏపుగా పెరిగిందో దొండ. ఎంత ఏపుగా పెరిగిందో. అది ఏమైంది, పెరిగింది. ఒక కాయ కొరికి చూసాము, కట్టికి చేదు. అప్పుడు అనుకున్నాము పిచ్చి దొండ. పైగా ఆకులు కూడా ఏం పెద్ద డిఫరెన్స్ తెలవలేదు, అందుకని మాకు పిచ్చి దొండ అని అర్థం కాల. మొన్న కొట్టిన దీనికి పుల్ల మజ్జిగ మొన్న నైట్ స్ప్రే చేశానండి. అప్పుడు కొంచెం ఆగినాయి, కానీ బాగానే పురుగు అటాక్ అయిందండి. పొట్లకాయ, బీరకాయ, దొండకాయ, చాలా ఉన్నాయి, కోసి చూపిస్తాను. ఈ సలాడ్ టమాటాలండి చూడండి ఎలా గుత్తులు వచ్చినాయో ఇట్లా. ఏమో నార్మల్గా ఎప్పుడు మా గార్డెన్ స్పెషల్ టమాటాలండి, చెర్రీ టమాటాలు. దగ్గర 8 నెలలు పైన అయిపోయిందేమో చెర్రీ టమాటాలు కోసి. అప్పటి నుంచి లేవు, మళ్ళీ స్టార్ట్ అయినాయి. అప్పుడు కొద్దిగా, అప్పుడు కొంచెం ఒక 4 బకెట్లు, 4 డబ్బాలు అట్లా కలెక్ట్ చేసి పెట్టిన మూలాన అన్నీ కూడా అన్ఈవెన్గా ఉండేవి.
ఈసారి సీజన్కి ఏం చేశాను, అన్నీ కూడా ఒకే రకమైన ఒకసాట అట్లా. ఇదిగోండి ఇవన్నీ కూడా 20 లీటర్ ఆయిల్ టిన్స్ అన్నీ కూడా వంగ మొక్కలకు పెట్టాను. వంగ మొక్కలు చూడండి చక్కగా ఏపుగా పెరిగినాయి. ఇటు సైడ్ అంతానేమో టొమాటోలు, వంగ. ఇక్కడ చూపిస్తాను, ట్రంక్ పెట్టిలో పెట్టానండి బీట్రూటు. ఎంత పెద్దది వచ్చిందో ఇదిగోండి. ఇది క్లీన్ చేసి చూపిస్తాను. రూబీ క్వీన్ అండి, అంటే డార్క్ రెడ్ వస్తుంది ఇది. ఈ వెరైటీ పేరు రూబీ క్వీన్. ఎంత దుంపు ఊరిందో చూడండి. ఇక్కడ బీరకాయ ఉంది. కానీ వెనక పురుగు అయితే ఏమీ లేదు, ఎందుకండి నీ అర్థం కాలేదు. పైన అయితే చిగుర్లన్నీ కూడా బాగానే ఉన్నాయండి, ఎక్కడ ఏమీ ఇదవలా. వచ్చే కాయలు కూడా బాగానే ఉన్నాయి. ఈ బెండ మాత్రం రోజు కొయ్యిపోతే ముదిరిపోతున్నాయండి, అందుకని ఏ రోజు ఆ రోజు కోసేస్తున్నాము. ఈరోజు హార్వెస్ట్కి మాత్రం ఒక 4 కాయలు ఉన్నాయి, కోస్తాను. ఇవి సీడ్స్ కోసం ఉంచానండి. ఎర్రబెండ సీడ్స్ నా దగ్గర ఎక్కువ లేవు, అందుకని చెప్పి కొంచెం హెల్తీగా వచ్చిన కాయల్ని ముందు నాకంటే హైట్ పెరిగిపోయినాయి, అంత హైట్ ఉన్నాయి. ఇదంతా కూడా మా బెండ తోట అండి. బెండ మొక్కలన్నీ ఇటు సైడ్కి పెట్టాను. లాస్ట్ టైం స్టార్ బెండ పెట్టానని ఈసారి ఎర్రబెండ పెట్టాను ఎక్కువ. ఇగోండి తోరణాల్లాగా ఉన్నాయి చూడండి నేతి బీరకాయలు. ఇవి ఈ వెరైటీనండి, షార్టే ఉంటాయి. పచ్చడి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో నేతి బీరకాయ టొమాటో. ఇక్కడ ఒక 2 బీరకాయలు ఉన్నాయి. బీరకాయలు మాత్రం ఎంతమందికి ఇచ్చానో. ఎంత పిచ్చిగా కాసినాయో ఈసారి బీరకాయలు మాత్రం. ఇక్కడ సొరకాయ ఉందండి. అన్నీ కలిపి కోసేస్తున్నానండి, అక్కడోటి ఇక్కడోటి ఉన్నాయి కాబట్టి అన్నీ కోసేసి మీకు చూపిస్తాను ఎన్ని వచ్చినాయి మొత్తం అని చెప్పి. ఇగోండి ఇక్కడ ఒక దొండపాదు ఉంది, వీటిని కోస్తాను. ఇది పైన ఉండిపోయింది చూడండి, ఎంత మెలికలు తిరిగిపోయిందో. ఇప్పుడు కనపడింది ఆకుల్లో, కిందకి పెట్టాము. కాకరపాదు చూడండి, ఇదే పెస్ట్ వచ్చిందని చెప్పి ఇట్లా అయిపోయింది అన్నాను కదా. మొన్న స్ప్రే చేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు వచ్చే చిగుర్లు అవి కూడా చక్కగా బాగా వస్తున్నాయి. ఇదిగోండి తగ్గింది. దీనికి నిన్న ఈ సమ్మర్లో ఎండిపోయిన మొక్కలన్నీ పీకాం కదా, అవి పారేయటానికి ఎండిపోయినవి కూడా మనసొప్పుగా ఇట్లా కాకరపాదికి మేము ఇద్దరం కలిసి ఇలా పందిరేసామండి చిన్న పందిరి. ఈ దోసపాది ఎంత ఎండిపోయిందండి, కాయ అయితే రెడీ అయింది. కాయ బాగానే రెడీ అయింది. ఇక్కడ ఒక కాయ ఉందండి, ఇది గులాబీ మొక్కలో వచ్చింది పాదు, సరేలే అని ఉంచేసాను. ఇదిగోండి బాగా రెడీ అయింది ఇది కూడా.
ఇదిగోండి, ఇది మాప్ స్టిక్ని ఇలాగా హ్యాంగింగ్ పాట్ లాగా కట్టాను. చూడండి నాచుపూలు ఎంత బాగా వచ్చినాయో. మిక్స్ కలర్ అండి, ఇంకా పూర్తిగా ఇడలు లేదు, చాలా బాగుంటుంది ఈ కలరు. తోటకూర అండి, తోటకూర కాడల కూర పాలు పోసి వండితే మా వారికి చాలా ఇష్టం. చూడండి ఎంత బాగుందో తోటకూర కాడ లేతగా. ఇక్కడ ఒకటి ఉంది. కొంచెం ముదరాలి, ఈ 3 చాలు. ఇలా అక్కడోటి ఉండయి వదిలేస్తే కనుక చక్కగా కాడ బాగా తయారవుతుందండి. బటర్ కప్స్ పూలండి, ఇది 365 రోజులకు పూస్తుంది. ఎంత బాగుంటాయో, తెల్లారిపాటికి ఇడులుతాయి, ఈవినింగ్ దాకా ఉంటాయండి వడిలిపోకుండా. ఇది ఇందులోనే భృంగరాజ్ అండి. ఇగోండి ఈరోజు కోసిన కూరగాయలు, బీరకాయలు, దొండకాయలు, కొంచెం కాకరకాయలు, జ్యూస్ బీట్రూటు. చెప్పాను కదా క్లీన్ చేశాక. చూడండి ఎంత, ఇది రూబీ పింక్, ఫుల్ పింక్ కలర్ ఉంటుంది. పైగా సైజ్ కూడా బాగా వస్తుందండి ఇది. బీరకాయలు, నేతి బీరకాయలు, ఎర్రబెండ, దోసకాయలు, పొట్లకాయ, సొరకాయ, తోటకూర కాడలు. బీరకాయలు బెండకాయలు అయితే రోజుకి వస్తూనే ఉన్నామండి. ఈ హార్వెస్ట్ కోసం అని ఉంచితే ముదిరిపోతున్నాయి. ఇవాళకైతే ఈ కోసామండి. తర్వాత మొన్న ముసురుకి పురుగు అటాక్ అవటం అయితే జరిగింది, కానీ ఎలా అయితే కంట్రోల్ చేయగలిగాం. మళ్ళీ ఇప్పుడు కొంచెం వాటి బలానికి జీవామృతం కలిపానండి. నెక్స్ట్ టైం అది ఇచ్చేది కూడా చూపిస్తాను. జీవామృతం వేసామనుకోండి కొంచెం మొక్కలకి బూస్ట్ వచ్చినట్టు అనమాట. మనం ఫస్ట్ పెట్టిన బలానికి అదనంగా యాడ్ అయినట్టు అనమాట. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది మనకి. వేరుపాదులు ఇప్పటికి ఇంకా డల్ అవ్వలేదండి. కింద ఆకులు ఎండినా కూడా పైన పాదంతా కూడా హెల్దీగానే ఉంది, చక్కగా పిందెలు వస్తానే ఉన్నాయి. ఇంకా పాదులు అయితే అన్నీ బాగానే ఉన్నాయండి ప్రస్తుతం. బీరపాదుది లైఫ్ పీరియడ్ తక్కువే కదండి, తొందరగానే పోతుంది. అయితే నెల రోజుల పైనే అయింది మేము హార్వెస్ట్ స్టార్ట్ చేసి. ఇంకా పిందెలు బాగానే పడుతున్నాయి, కాయలు వస్తానే ఉన్నాయి. అందుకే దీనికి అదనంగా కొంచెం బలాన్ని ఇచ్చామనుకోండి, కంటిన్యూషన్ ఉంటుంది. అవి ఎంతవరకు కాస్తే అంతవరకు అయిన తర్వాత అప్పుడు కొత్త పాదులు పెడతాను. ప్రస్తుతం అయితే ఈ వీడియోలో ఇంతేనండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం